లాభం ఉన్నా నష్టం ఉన్నా ఇంకా ఆటంకాలు ఉన్నా ఏదైనా పాపాలు ఉన్నా ఇంకా ప్రతిబంధకాలు ఉన్నా భగవంతుని విరోధంగా ఉన్న గోపికని నిద్ర లేపుతున్నారు. ఇంకా ఏమంటే అప్పుడు గోపిక ఏంటంటే ఉపాయము శ్రీమన్నారాయణుడే, ఉపేయము శ్రీమన్నారాయణుడే, వ్రతాన్ని చేయించేది శ్రీమన్నారాయణుడే, ఫలాన్ని ఇచ్చేది కూడా శ్రీమన్నారాయణుడే. అది ఎవరైతే నమ్మి ఉన్నారు, ఎవరైతే అలా భావనతో ఉన్నారు, అలా భావనతో శ్రీమన్నారాయణ ఎవరైతే సేవించారో వాళ్ళందరికీ కూడా పరిపూర్ణ కటాక్షమైన కృష్ణ తత్వాన్ని ఎరిగిన గోపిక. అసలు కృష్ణ తత్వం అంటే ఏంటంటే, కృష్ణ తత్వం అంటే ఏంటంటే అదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యమైన సారవంతమైన మాటలు. అదేంటంటే ఈ గోపికకి సమస్త వేదాలు శ్రీకృష్ణుడే, సమస్త శాస్త్రాలు శ్రీకృష్ణుడే, సమస్త పురుషార్థాలు శ్రీకృష్ణుడే, సమస్త యజ్ఞాలు శ్రీకృష్ణుడే, సమస్త యుక్తులు శ్రీకృష్ణుడే. కృష్ణ 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 అనే నామస్మరణం తప్పితే ఇంకోటి ఎలాగని గోపిక అన్నమాట. అలాంటి గోపిక